హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రండి కథలోకి వెళదాం. కథ పేరు స్నేహితుల బలం. బాలు అనే ఎలుక, రాము అనే కోతి, సారంగి అనే కొంగ. ఇవి మూడు మంచి మిత్రులు. వాటికి సహాయం చేసే గుణం ఉంది. అవి చాలా మంచివి. ఎవ్వరు ఆపదలో ఉన్నా కాపాడతాయి. ఎంతో మంచి మనసు కలవి పాపం. బాలుకి బాగా తిరగడం అంటే చాలా ఇష్టం. ఎక్కువగా గింజలు, పళ్ళు బాగా ఇష్టంగా తింటుంది. చాలా మంచిది. మిత్రులతో చాలా ఇష్టంగా ఉంటుంది. కొత్తవాళ్లను ఇట్టే తన మాటలతో అట్రాక్ట్ చేస్తుంది. ఎవ్వరు అన్నా తనతో స్నేహం త్వరగా చేస్తారు. రాముకి ఎక్కువగా అరటిపళ్ళు తినడం అంటే ఎంతో ఇష్టం. ఎవరన్నా అరటి పళ్ళ ఇస్తే వద్దు అనకుండా తీసుకుంటుంది. అంత ఇష్టం అరటి పండ్లు అంటే. ఇంకా చెట్లు పైనుండి ఎగరడం అంటే చాలా ఇష్టం రాముకి. అందరితో సరదాగా ఉంటుంది. స్నేహితుల పట్ల చాలా మంచిగా ఉంటుంది. సారంగికి గాలిల్లో తిరగడం అంటే భలే ఇష్టం. ఎక్కవుగా ఎగురుతుంది. చాలా ఎత్తు ఎగురుతుంది. స్నేహానికి చాలా వాల్యూ ఇస్తుంది. చాలా పైకి ఎగరగలదు. చేపలు పట్టుకోవడం అన్నా పెద్ద చేపలు అంటే భలే ఇష్టం. అవి అంటే చాలా ఇష్టంగా తింటుంది. ఎంత పెద్ద చెరువు అన్నా సరే చేపలు నీ ఇట్టే పడుతుంది. చేపలు పట్టుకోవడంలో ముందు ఉంటుంది. సారంగి తను పట్టిన చేపలను తన ఫ్రెండ్స్ కి కూడా ఇస్తుంది. అంత మంచి మనసుగలది. ఒకరోజు బాలు ఇలా అంటుంది తన మిత్రులతో. మిత్రులు లారా, మనం అలా వెళదాం రండి. అలా అడవిలో తిరుగుదాం. అలా చల్లగాలిని ఆస్వాదిద్దాం రండి. మనం తినడానికి ఏమన్నా తెచ్చుకుందాం. అడవిలోకి వెళ్ళి మనకి పళ్ళు, గింజలు దొరుకుతాయి కదా అని అనిపిస్తుంది. వెళదాం. ఇంకా చాలా రకాల మొక్కలు, పువ్వులు, నదులు అని చూసి రావచ్చు అని అంటుంది. ముగ్గురు కలిసి అడవిలోకి వెళ్ళాయి. అలా అడవిలో నడుస్తున్నాయి. కొంత దూరంలో ఒక హైనా వీటిని చూసింది. అది ఇలా అనుకుంటుంది మనసుల్లో. అబ్బా, ఈరోజు నా పంట పండింది. నాకు భలే ఆహారం లభించబోతుంది. వీటిని తినేస్తే నా ఆకలి తీరిపోతుంది. కోతిని ఇప్పుడు తినేస్తా. కొంగ నీ రేపు తింటా. ఎలుక నీ సాయంత్రం తింటా. కోతి ఆహారం చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఎలుక శరీరం చిన్నది అయిన దాని మాంసం చాలా రుచిగా ఉంటుంది. కొంగ మాంసం ఈ రెండు ఇంటికి అన్నా చాలా బాగుంటుంది. ఇంత రుచికరమైన మాంసాలు తిని ఎన్ని దినాలు అయిందో. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా అవి నాకు దక్కితే నాకు పండగే. ఇంకా ఒక 5 రోజులు ఆహారం కోసం వేచి చూడ అక్కర్లేదు అని అనిపిస్తుంది అనుకుంటుంది. వెంటనే ఆ హైనా పరుగున వాటికి ఎదురు వెళుతుంది. ఇవి అన్నీ హైనా రావడం చూసి వెంటనే పరుగు తీశాయి. హైనా వాటిని వెంబడించింది. పాపం, అవి ప్రాణభయంతో వేగంగా పరుగు తీశాయి. ఎలా అయితే హైనా నుండి తప్పించుకున్నాయి. వాటి దగ్గరకి ఎలుగుబంటి వచ్చింది. అది ఇలా అంటుంది. ఏమైంది మిత్రులారా? ఎందుకు అంత కంగారు, ఆయాసపడుతున్నారు? ఏమైందో చెప్పండి. నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. నేను కూడా మీతో స్నేహం చేస్తాను. నాకు ఎవ్వరు స్నేహితులు లేరు మిత్రులు లారా అని అంటుంది. బాలు ఇలా అంటుంది ఎలుగుబంటితో. ఆ హైనా మమ్మల్ని చంపుదాం అని మా వెంట వచ్చింది. మా వెనకాల చాలా దూరం వచ్చింది. మేము దాని చేతిలో చనిపోతాం అని అనుకున్నాం. నేను సరదాగా తిరుగుదాం అని నా మిత్రులతో వచ్చాను. ఇక్కడ ఏమో ఈ హైనా మమ్మల్ని తినాలి అని చూస్తుంది. ఎలా అయితే ఆ హైనా నుండి తప్పించుకుని వచ్చాం. ఆ ఎలుగుబంటి ఏం చెప్పకుండా హైనా ఉండే చోటుకి వెళుతూ ఇలా అనుకుంటుంది. వస్తున్న అబు హైనా, నీ పని అయిపోయింది. నాతో గొడవ పడడానికి రెడీగా ఉండు. నేను నిన్ను కొట్టకుండా ఈ అడవి నుంచి వెళ్లేలా చేస్తా. రెడీగా ఉంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మిత్రులు నీ తినాలి అని చూస్తావు. నువ్వు నిన్ను ఈ రోజు వదలను. నీ పని పడతా. హాహాహాహా. అలా అనుకుంటుంది ఎలుగుబంటి.
ఎలుగుబంటి హైనా దగ్గరకి చేరుకుని హైనాతో ఇలా అంటుంది. ఏంటే హైనా, నీకు ఎంత ధైర్యం మే? నువ్వు నా ఏరియాలో ఏం చేస్తున్నావు? అయినా నీకు ఇక్కడేం పని? ఇందాక నా మిత్రులు నీ భయపెట్టు అంటాగా తిందాం అని వాటిని వెంబడించవు అంటా కథ. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మిత్రులు జోలికి వస్తావు? నిన్ను ఈరోజు వదలను. వెంటనే హైనా మీద కి ఆ ఎలుగుబంటి దూకింది. హైనా భయపడిపోయింది. హైనా భయపడి పరుగు తీసింది. పరుగుతీస్తూ ఇలా అంటుంది. నీకు దండం, నన్ను వదిలే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నేను నీకు ఇంకా ఎప్పుడూ కనిపించను అని అంటుంది. హమ్మయ్య, ఎలా అయితే నేను ఆ ఎలుగు బంటి నుండి తప్పించుకున్నా. కొంచెం ఉంటే ఆ ఎలుగు బంటి నుండి తప్పించుకుని వచ్చా. ఆయన నేను ఇంకా ఇక్కడ ఉంటే నన్ను ఆ ఎలుగు బంటి చెప్పేస్తుంది. బాబోయి, నేను ఇక్కడ ఉంటే దానికి ఏమయ్యింది? నన్నే టార్గెట్గా పెట్టుకుంది. ఆ హైనా అడవి వదిలి వెళ్ళిపోయింది. అవి అన్నీ సంతోషంగా ఉన్నాయి. ఎలుగుబంటి కూడా వాటితో కలసి మెలసి జీవించసాగింది. అవి అన్నీ ఆనందంగా గడిపాయి. ఒకరోజు అది చాలా బాధాకరమైన రోజు. ఏమైంది అంటే, పాపం ఆ ఎలుగుబంటికి ఆరోగ్యం బాలేదు. ఒంటరిగా పడుకుంది. చాలా డల్గా ఉంది. అలానే పడుకుంది. పాపం. ఎలుగుబంటి దగ్గరకి తన మిత్రులు వచ్చారు. ఆ కొంగ ముట్టితో ఎలుగుబంటి ని లేపడానికి చాలా ట్రై చేసింది. చాలా ట్రై చేసింది. చాలా కంగారు పడ్డాయి అవి. పాపం ఏం చేయాలో తోచలేదు వాటికి. బాలు, రాము కలిసి డాక్టర్ ని తీసుకురావడానికి వెళ్ళాయి. చాలా కంగారు పడ్డాయి పాపం. చాలా వేగంగా డాక్టర్ దగ్గరకి భయాలుదేరారు. వాటి లోపల చాలా బాధగా ఉంది. పాపం అయినా ఏడవకుండా చాలా స్పీడ్గా పరుగు తీశాయి అవి. సారంగి ఎలుగుబంటి దగ్గరే ఉంది. డాక్టర్ పేషెంట్లు ని చూడడానికి వెళ్ళడానికి బయటకు వచ్చాడు. కాసేపటికి బాలురాము డాక్టర్ దగ్గరకు చేరుకున్నాయి. అవి ఇలా అన్నాయి. డాక్టర్ గారుతో, డాక్టర్ గారు అండి, డాక్టర్ గారు అండి, మా మిత్రుడు సడన్ గా మాట్లాడడం లేదు. ఎంత లేపినా లేవడం లేదు. అలా పడుకుని ఉన్నాడు. మేము చాలా కంగారు పడుతున్నాం. మా ఫ్రెండ్, మా మిత్రుడు వద్ద ఉన్నాడు. మేము మీ కోసం వచ్చాము అండి. డాక్టర్ గారు, మీరు మాతో రండి. వచ్చి మా మిత్రుని ప్రాణం కాపాడండి. సార్, ప్లీజ్ సార్, ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది, రండి సార్ అని అవి డాక్టర్ ని వేడుకుంటాయి. అప్పుడు ఆ డాక్టర్ ఇలా అన్నాడు రాము, బాలుతో. అయ్యో అవునా, సరే పదండి. మీరు ఇంత అలా అడగా అక్కర్లేదు. నేను నా వృత్తి ధర్మం నేను చేస్తా. ఆ తరువాత దేవుడు దయ. మీరు ఏం కంగారు పడకండి. నేను ఉన్నా కథ. నేను మీ మిత్రుని కి ఏం అవ్వనివను. సరే నా పదండి. డాక్టర్ గారు, రాము, బాలు కలసి అడవిలోకి భయాలుదేరారు. చాలా దూరం వెళ్ళాలి. పాపం చాలా వేగంగా వెళ్లారు. డాక్టర్ గారు ఎలుగుబంటికి ట్రీట్మెంట్ చేశారు. ఎలుగుబంటి లేచింది. అవి చాలా సంతోషించాయి. డాక్టర్ గారు ఎలుగుబంటి మిత్రులతో ఇలా అన్నాడు. మీరు ఏం కంగారు పడకండి. మీ మిత్రుడు నీరసం వల్ల అలా ఉన్నాడు. అందుకే ఎవ్వరితోనూ మాటలాడలేదు. మీరు టైంకి నా దగ్గరకి వచ్చి మంచి పని చేశారు. మీరే మీ మిత్రుని ప్రాణాలు కాపాడుకున్నారు. మీ అంత మంచి మిత్రులు ఉండడం మీ స్నేహితుడు చేసిన పుణ్యం అని చెప్పి డాక్టర్ తిరిగి వెళ్ళిపోయాడు. దారిలో డాక్టర్ ఇలా అనుకున్నాడు. నిజం, ఈ జంతువులు చాలా మంచివి. తమ తోటి ప్రాణి కోసం చాలా కంగారు పడ్డాయి. పాపం, ఎంతో మంచి మనసు ఉంది వాటికి. చాలా మంచివి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒక మంచి ప్రాణులుకి సాయం చేశా. నా పైన నాకే గర్వంగా ఉంది. నేను డాక్టర్ అయ్యి చాలా సాయం చేశా వాటికి. డాక్టర్ ఈ విధంగా అనుకున్నాడు. అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలుగుబంటి తమ మిత్రులతో ఇలా అంటుంది. మిత్రులులారా, మీరు నాకు మళ్ళీ ప్రాణం పోశారు. మీరు లేకపోతే నేను ఏమైపోయేవాడినో. ఆ దేవుడే నాకు మిమ్మల్ని మిత్రులులా పంపాడు ఏమో.
మీ మేలు మీ రుణం నా కంఠంలో ప్రాణం పోయే వరకు గుర్తుంచుకుంటా. నీకు నా జీవితాంతం తోడుగా అండగా ఉంటా. అని ఎలుగుబంటి అంటుంది. ఎలుగుబంటి మాటలు వినగానే రాము, బాలు, సారంగి ఇలా అంటాయి. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మిత్రమా, నువ్వు కోరుకున్నావు మాకు అంతే చాలు. మేము ఉండగా నీకు ఏం కానివ్వం. నువ్వు లేకుండా మేము ఉండలేం. నువ్వు అంటే మా అందరికీ ప్రాణం మిత్రమా, నువ్వు లేని రోజు మేము ఊహించుకోలేం. కలల్లో కూడా ఆ ఊహని రానివ్వం. అని అంటాయి. ఆ రోజు నుంచి వాటి స్నేహం ఇంకా బలపడింది. చాలా సంతోషంగా ఉన్నాయి. నీతి: కలిసి ఉంటేనే బలం. కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎలాంటి ఆపద నుంచైనా బయటపడవచ్చు. ఈ కథ ఇంకా కొన్ని అర్థాలు, నీతులు చూద్దాం, బాగా వినండి. కలిసి ఉంటేనే బలం. నిజమైన స్నేహితులు కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడి ఏ ఆపద నుంచైనా బయటపడగలరు. సమయస్ఫూర్తితో, సహాయగుణంతో వ్యవహరిస్తే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చు. మరో నీతి: నిస్వార్థ స్నేహం అత్యంత విలువైనది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనకు తిరిగి సహాయం లభిస్తుంది, ముఖ్యంగా కష్టకాలంలో. తోడుగా ఉంటే ఎంతటి పెద్ద ఆపద నుంచైనా సులువుగా బయటపడవచ్చు. మా ఈ కథ మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకి వస్తా. అంతవరకు సెలవా మరి. బాయ్ 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 ఫ్రెండ్స్.